క్రెడిట్ కార్డ్ ఈ రోజు చాలా మంది క్రెడిట్ కార్డ్స్ ని వాడుతున్నారు. క్రెడిట్ కార్డు వాడాల్సిన రీతిలో వాడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. క్రెడిట్ కార్డులను వాడడం చాలా సౌకర్యంగా ఉంటుంది. షాపింగ్ చేసినా, అత్యవసర ఖర్చులు వచ్చినా, వెంటనే డబ్బు లేకపోయినా క్రెడిట్ కార్డ్ ఉపయోగపడుతుంది. అయితే ఈ సౌకర్యంతో పాటు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. క్రెడిట్ కార్డ్ వాడకం మాత్రమే కాదు, దాని నిర్వహణ కూడా చాలా ముఖ్యం. అలా కాదని ఇష్టం వచ్చినట్లు అవసరం లేని వాటి కోసం కూడా వాడితే ఇక అంతే సంగతులు. అప్పుల్లో కూరుకుపోవాల్సిందే. ఒక్కసారి క్రెడిట్ కార్డుకు గురైతే ఇక కోలుకోవడం కష్టం. క్రెడిట్ కార్డుతో ఏదైనా కొనుగోలు చేసిన తర్వాత బిల్లు చెల్లించే బాధ్యత మీపై ఉంటుంది. అప్పు తీసుకోవడం తేలికే, కానీ దాన్ని సరిగ్గా తిరిగి చెల్లించడం చాలా అవసరం. క్రెడిట్ కార్డు బిల్లు సమయానికి చెల్లించకపోతే వడ్డీలు, ఫైన్లు పెరుగుతాయి. దాంతో పాటు మీ క్రెడిట్ స్కోర్ కూడా పడిపోతుంది. ఈ క్రెడిట్ స్కోర్ పడిపోతే భవిష్యత్తులో బ్యాంకు నుండి లోన్లు తీసుకోవడం కూడా కష్టమవుతుంది. అందుకే క్రెడిట్ కార్డ్ అప్పు తీర్చే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది తెలియక లేదంటే నిర్లక్ష్యం వల్ల కొన్ని తప్పులు చేస్తారు. అలాంటి చిన్న చిన్న తప్పులు తర్వాత పెద్ద సమస్యలు తీసుకొస్తాయి. మరి క్రెడిట్ కార్డ్ అప్పులు చెల్లించే సమయంలో అస్సలు చేయకూడని తప్పులు ఏవో మీకు తెలుసా? ఇప్పుడు వాటి గురించి వివరంగా చూద్దాం. చాలా మంది క్రెడిట్ కార్డుపై బిల్లు వచ్చినప్పుడు మొత్తం చెల్లించకుండా కేవలం మినిమం పేమెంట్ మాత్రమే చేస్తారు. ఇది తాత్కాలికంగా రిలీఫ్ ఇచ్చినా దీనివల్ల అసలు అప్పు తగ్గదు. పైగా పెరిగిపోతూ ఉండే వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజులు కలిపితే మొత్తం బిల్లు ఇంకా ఎక్కువవుతుంది. దీనివల్ల అప్పు పూర్తిగా తీర్చడానికి చాలా సమయం పడుతుంది. అంతేకాదు, సమయానికి పూర్తి బిల్లు చెల్లించకపోతే మీ సివిల్ స్కోర్ కూడా క్రమంగా పడిపోతుంది. క్రెడిట్ కార్డు వాడిన తర్వాత బిల్లును సకాలంలో చెల్లించడం చాలా ముఖ్యం. మీరు సమయానికి పేమెంట్ చేస్తే మీ క్రెడిట్ ప్రొఫైల్ మెరుగుపడుతుంది. కానీ ఒకవేళ లేట్ పేమెంట్ చేస్తే లేదంటే పూర్తిగా మిస్ చేస్తే బ్యాంక్ భారీగా లేట్ ఫీజులు వసూలు చేస్తుంది. పైగా ఇది కూడా మీ సివిల్ స్కోర్ పై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. తక్కువ స్కోర్ వలన భవిష్యత్తులో లోన్లు తీసుకోవడం కష్టమవుతుంది. ఇక క్రెడిట్ కార్డు ఉందని అవి ఇవి అవసరం లేని చోట ఖర్చు చేస్తే అది పెద్ద సమస్య అవుతుంది. చేతిలో డబ్బు లేకపోయినా కార్డు ఉన్నందుకు విచ్చలవిడిగా ఖర్చు చేసే అలవాటు పెరిగితే తర్వాత బిల్లులు చెల్లించడం కష్టమవుతుంది. దీని వలన అప్పు భారీగా పెరుగుతూ మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. అందుకే నిజంగా అవసరమైన సందర్భాల్లో మాత్రమే క్రెడిట్ కార్డును వాడడం మంచిది. చాలా క్రెడిట్ కార్డులకు యాన్యువల్ ఫీజ్, క్యాష్ విత్డ్రా ఛార్జీలు, లేట్ పేమెంట్లు, ఫైన్లు లాంటివి ఉంటాయి. ఇవి చాలా మంది గమనించరు. కానీ ప్రతి నెల బిల్లును జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ రకమైన హిడెన్ ఛార్జీలు సులభంగా గుర్తించొచ్చు. అవసరం లేకుండా డబ్బు వృధా కాకుండా ఉండడానికి ఈ ఛార్జీలను తగ్గించే ప్రయత్నం చేయాలి. కొంతమంది రివార్డ్ పాయింట్స్ కోసం క్రెడిట్ కార్డు ఎక్కువగా వాడతారు. దీనివల్ల వారు నిజంగా అవసరం లేని ఖర్చులు కూడా చేస్తారు. ఇలా చేయడం వల్ల క్రెడిట్ యూటిలైజేషన్ లిమిట్ దాటిపోతుంది. రివార్డ్ పాయింట్స్ వస్తాయి, కానీ చివరికి మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోవచ్చు. క్రెడిట్ కార్డ్ పేమెంట్ విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలు: ఆటోపే లేదంటే రిమైండర్స్ సెట్ చేయండి. బిల్లును మిస్ కాకుండా ఉండడానికి ఆటోపే ఆప్షన్ లేదా మొబైల్ రిమైండర్స్ వాడండి. ఒక బడ్జెట్ ని తయారు చేసుకోండి. ప్రతి నెల ఖర్చులకు ఒక నిర్దిష్టమైన బడ్జెట్ ని ప్లాన్ చేసుకుని దాని ప్రకారమే క్రెడిట్ కార్డ్ వాడడం మంచిది. సమయానికి పూర్తిగా బిల్లు చెల్లించండి. మినిమం పేమెంట్ కాకుండా వీలైనంత వరకు మొత్తం బిల్లుని చెల్లించడం అలవాటు చేసుకోండి. ఇలా జాగ్రత్తలు తీసుకుంటే కనుక క్రెడిట్ కార్డ్ వాడడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండదు.